శివరాత్రి కూడా రాలేదు. అప్పుడే ఎండలైతే బాగా ఆకాశాన్ని అందుకుంటున్నాయండి. ఎందుకట్లా చెప్తున్నానంటే నిన్న బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ చేశాను. చేసి మా హస్బెండ్‌కెడితే నాకొద్దు అని చెప్పి ఆఫ్టర్‌నూన్ లంచ్ మాత్రం తీసుకొని ఆఫీస్‌కెళ్ళిపోయాడు. ఆఫీస్‌కెళ్ళిన తర్వాత 3:00 లంచ్ చేశాడంట. ఆ టైం వరకు తనకు కళ్ళు తిరిగాయంట. తిరిగేసరికి నైట్ రాగానే నాకు చెప్పిండు, "మార్నింగ్ నాకు టిఫిన్స్ అట్లా పెట్టకు. రాగి జావ అట్లా చెయ్యు" అని చెప్పిండు. సరేలే తను చెప్పిండు కదా అని నైటే నేను రాగి పిండి పెరుగులో కలిపి ఇట్లా మంచిగా పులవడానికి పక్కన పెట్టేసాను. పెట్టి మార్నింగ్ లేవగానే ఇంకా బియ్యము, నీళ్ళు, ఉప్పు వేసి బాగా వాటర్ మరిగించాను. మరిగిన తర్వాత నైట్ కలిపిన పిండి అందులో వేసి మరిగించుకోవడమే రాగి జావ అయిపోయింది. మా చిన్న బాబేమో నైట్ అన్నం వండుతుంటే, "మమ్మీ కొన్ని బియ్యం ఎక్కువ పెట్టు" ఎందుకనంటే నాకు మా చిన్న బాబుకి ఏమి ఇష్టమంటే ఇంకిప్పుడు చలవ చేస్తది కదా! నాకిట్లా చద్దన్నంలో పాలు, పెరుగు, పచ్చిమిర్చి, ఆనియన్ ఏసేస్తే ఇట్లా పులిసినట్టు అయితది కదా! పెరుగన్నము మంచిగా టేస్ట్ బావుంటది. మా చిన్నోడైతే ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా తిని ఇది స్నాక్స్‌కి తీసుకెళ్ళాడు. మా హస్బెండ్ కూడా బ్రేక్‌ఫాస్ట్‌కి అదే తిని ఇది ఒక బాటిల్‌లో పోసుకొని పోయాడు. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్‌లో చెప్పండి. మా